ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్లవాడై యెరూషలేములో 3 నెలలు ఏలెను. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతన్ని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అను మారు పేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకుని ఐగుప్తునకు తీసుకొని పోయెను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్లవాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నింటిని బబులోనునకు తీసుకొని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకొనుటను గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్లవాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్లవాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులగు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరే. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను యువతుల యందైనను ముసలివారి యందైనను నెరసిన వెంట్రుకలు గల వారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను.
రాజ్యము పారసీకులగు వరకు వారు అక్కడనేయుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినముల అనుభవించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక. కాబట్టి ప్రియులారా, ఒకసారి గమనించండి. మనం తప్పు చేసినప్పుడు మన తండ్రి వెంటనే మనల్ని శిక్షించాడు. మనం తప్పు సరిదిద్దుకోవడానికి చాలాసార్లు అవకాశం ఇస్తాడు. ఈసారన్నా తెలుసుకునేదేమో, ఇప్పుడన్నా తెలుసుకునేదేమో, ఇంకొకసారి చూద్దాంలే అని చాలాసార్లు మనకి అవకాశం ఇస్తాడు. ఇక్కడ ఇప్పుడు మనం చదివిన వాక్యంలో కూడా దేవుడు తన దూతల ద్వారా తన దేవుడైన యెహోవా, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. అంటే ఎన్నిసార్లు పంపించాడో తండ్రి, చాలాసార్లు పంపించుంటాడు. పెందలకడనే లేచి పంపుచూ వచ్చెను. అయినా సరే కొంతమంది మనలోకి చాలా మంది ఏం చేస్తాం, అయినా సరే వినాం. అమ్మా అది తప్పు తల్లి, ఆ పని చేయొద్దు అని బైబిల్లో ఉందమ్మా, మనం బైబిల్ని పాటించాలి, బైబిల్ ప్రకారమే నడవాలి అని ఎన్నోసార్లు చెప్తాము. కానీ మాట వినరు. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. అప్పుడు యెహోవా కోపము వారి మీదకి వచ్చినప్పుడు శత్రువుల చేతికి మనల్ని అప్పగిస్తాడు. అప్పగించే ఆ శాపం ఎంత భయంకరంగా ఉండిద్దో ఇప్పుడు మనం చదివాం కదా. యవనులేమి, యువతులేమి, ముసలివారందైనను నెరసిన వెంట్రుకలు గలవారిని, అంటే పండు ముసలి వాళ్ళను కూడా వదిలిపెట్టలేదంట రాజు. అందరినీ ఏ దేవుని ఆలయాన్ని పవిత్రంగా మనం చూస్తామో అదే ఆలయంలో అంతమందిని సంహరించేశారు. చంపిందిగాక మళ్ళీ ఆ బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. బబులోనునకు తీసుకొని పోయిన తర్వాత అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి. అంటే అప్పుడు మన ప్రవర్తన వల్ల ఎవరికి అవమానం కలుగుతుందమ్మా? మన దేవునికి. మన వల్ల దేవునికి చెడ్డ పేరు రావడం అది మనకు మంచిదేనా? కాదు, అస్సలు కాదంటే కాదు. మన ప్రవర్తన వల్ల, మన బిహేవియర్ వల్ల మన దేవుని నామానికి అవమానం కలిగితే అది మనకి ఎంత శాపం అంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక కీడు వచ్చింది. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏందమ్మా? మన ప్రవర్తన ద్వారా, మన పద్ధతుల ద్వారా, మన నడవడిక ద్వారా మన దేవుడైన యెహోవా నామమునకు అవమానం కానీ అపకీర్తి కానీ రాకూడదు. వస్తే ఆ భయంకరమైన ఆ ఉగ్రతను తట్టుకోవడం మన వల్ల కాదమ్మా, గుర్తుంచుకోండి. ప్రైజ్ ది లార్డ్.